ఏపీలో తక్కువ ధరకే భూ కేటాయింపులు జరుపుతున్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది. అయితే అందులో నిజం లేదు అంటోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. తన కంపెనీకి భారీగా భూ కేటాయింపులు చేశారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు మంత్రి పార్థసారథి. 845 ఎకరాలు దారాదత్తం చేశారు అనేది పూర్తిగా అబద్ధం అంటున్నారు పార్థసారథి. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 45 ఎకరాలు కొనుగోలు చేశామన్నారు. వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మంత్రి పార్థసారథి. మాత్రమే ఫ్యాక్టరీ పెట్టడానికి దాంట్లోనే పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న రిలయన్స్లో పెట్టారు. 500 యూనిట్లు పెడతామని చెప్పేసి గవర్నమెంట్తో చేస్తున్నారు. 4 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడ అందుబాటులో ఉంటే మీకు లీజుకి కౌలుకి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా అనేక సిబిజీ ప్లాంట్స్ వస్తున్నాయి. ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. 10,000 టన్నుల 845 ఎకరాలు అనేది కూడా చర్చకు వస్తుంది. అంటే 45 ఎకరాలు మీరు కొన్నారు, 45 ఎకరాలు మేము తీసుకున్నాం, కొన్నాం, కొంటమే. అది కూడా మిగతా 800 ఎకరాలు ప్రభుత్వం 800 ఎకరాలు నాకు అసలు ఇవ్వలా. నాకు ఉంటే అని అన్నారు. ఉంటే నేను అప్లై చేసుకుంటే 15,000కి ఇస్తామంటున్నారు. ఎక్కడుంటాయి? డెల్టా ఏరియాలో రమ్మనండి వచ్చి, లేదా వైసీపీ నాయకులు కానీ పంపించి ఇంత ఎకరం ఉందో పొలం ఉందని చూపించమండి.